హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత. పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో దొండకాయతో లంచ్ బాక్స్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి. దొండకాయలు అంటేనే పిల్లలు ఇష్టంగా తినరు, కానీ దొండకాయతో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చేసుకోవచ్చు అని మీకు తెలుసా? చాలా బాగుంటుంది. మరి నా స్టైల్లో నేను చూపిస్తాను, రండి. దీనికోసం లేతగా ఉన్న దొండకాయలు ఒక 1/2 కిలో తీసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసి దొండకాయలకి మొదల చివర కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు తెలిసిందే, కొంచెం చిన్న పీసెస్గా ముక్కలన్నీ కట్ చేసుకోవాలండి. కాయలకి చూసారా, నేను చూపిస్తున్న విధంగా ఇలా 2 చీలికలు చేసి దాన్ని మళ్ళీ మధ్యలోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా మనం కుక్ చేసేసుకోవచ్చు. వీలైతే ఈవినింగ్ టైమే మీరు ఈ విధంగా ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూడండి, ముక్కలైతే ఈ విధంగా చక్కగా కట్ చేసేసుకోవాలి. వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి దానిలోకి ఆవాలు, జీలకర్ర కొంచెం వేసుకుంటే మినప్పప్పు వేసుకోవచ్చు, ఎండుమిర్చి వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మంచి తాలింపు చేసుకోవచ్చు అండి. ఇష్టమైన వారు పిల్లలు తింటారు అనుకుంటే వెల్లుల్లి రెబ్బలు కూడా 2 దంచి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపు అంతా కొంచెం వేగింది కదా, ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం ఒక్క ఆనియన్ మీడియం సైజు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ ముక్కలన్నీ కూడా ఇప్పుడు వేగిన తాలింపులోకి వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పిల్లలు లంచ్ బాక్స్కి ఎక్కువగా స్పైసీగా అలా తినలేరు కాబట్టి సింపుల్గా ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తే పిల్లలు ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తీసుకొస్తారండి. దీనిలోకి నేను చిన్న స్పూన్తో ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసాను. చాలా చిన్న స్పూన్తో వేసాను. ఇప్పుడు ఒక్కసారి బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయాయి కదా. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు వేసి ఈ ముక్కలకి ఈ ఆనియన్స్, పసుపు, ఈ తాలింపు అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేయాలన్నమాట. చూడండి, నేను చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసిన తర్వాత 1 నిమిషం పాటు మనం ఇలా మిక్స్ చేస్తూనే ఉంటాం కాబట్టి కొంచెం ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఈ స్టేజ్లో ఫ్లేమ్ని సిమ్కి టర్న్ చేసేసి మూత పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ పాటు అస్సలు కదపద్దండి. ఈలోపు మనం ఒక చిన్న పని చేయాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వేరుశనగపప్పు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ పెద్ద కప్పు ఇది. నేను 1/2 కప్పు అంటే 3 స్పూన్లు ఉంటాయన్నమాట. 3 స్పూన్ల వేరుశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను ధనియాలు వేసుకున్నాను. అలాగే 3 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేసేసి కర్రీలోనే మీరు కారం వేసుకోవచ్చు. లేదంటే ఇలా ఎండుమిర్చి వేసుకుని వేయించుకుని కూడా మనం కర్రీలో ఇంకా కారం యాడ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే అన్నీ వేగిపోయాయి కదా, వీటిని ఒక పక్కకు తీసి పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు కర్రీ అయితే చూడండి, ఒక 7 నిమిషాల పాటు నేను మూత తీయకుండా కుక్ చేశాను అనమాట. ఇప్పుడు చక్కగా ఒక 70% కుక్ అయిపోయాయి దొండకాయలు. ఈ స్టేజ్లో ఈ ముక్కల్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందామండి. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ కుక్ అయితే చక్కగా ఈ దొండకాయలు ఫాస్ట్గా మెత్తబడిపోతాయి అన్నమాట. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేస్తే ఉప్పు అంతా కూడా ఈ ముక్కలకి పట్టుకుంటుంది. ఇక రైస్ విషయానికి వస్తే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్లో ఉడికిస్తే ఇలా వస్తుందండి రైస్, మెత్తగా చక్కగా పలుకుగా. చూడండి, ఈ విధంగా రైస్ ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న 1/2 కిలో దొండకాయలు కర్రీ, రైస్, 2 లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. అలాగే మనం వేయించి పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారా, ఇంత మెత్తగా పౌడర్ని చేయాలి. పౌడర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కర్రీ చూద్దాం. కర్రీ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పౌడర్ని 2 నుంచి 3 స్పూన్ల వరకు ఈ దొండకాయ ముక్కల్లో వేసుకోవచ్చు. ఒకవేళ ఈ పౌడర్ మిగిలిందనుకోండి, ఒక బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 మంత్ వరకు వాడుకోవచ్చండి. అలా ఈ పౌడర్ని లంచ్ బాక్సెస్లో వాడుతూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రైస్ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కాసేపు వేగేసరికి ఈ దొండకాయల కలర్ కూడా చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఈ పల్లీల పొడి వేయడం వలన కాసేపటికి చక్కటి కలర్లోకి కర్రీ మారుతుంది. ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకుని పైన
ఒక్కసారి బాగా కలిపి రైస్ యాడ్ చేసేసుకోవటమేనండి. మంచి స్మెల్ అయితే బయటకు వస్తూ ఉంటుంది. ఇలా మీరు పిల్లలకి చేసి పెడితే వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. చూసారు కదా, ఇప్పుడు దొండకాయలు అయితే పూర్తిగా కుక్ అయిపోయాయి. స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని రైస్ వేసేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుతూ ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ని ఆఫ్ చేయకూడదండి, సిమ్లోనే ఉంచుకొని ఈ రైస్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన ఈ రెసిపీ దొండకాయలు 1/2 కిలో తీసుకున్నాం కాబట్టి 2 బాక్సులకి వస్తుందన్నమాట. ఇలా ఈ రైస్ అంతా ఇప్పుడు కలపటం స్టార్ట్ చేసాం కదా, ఈ స్టేజ్లో ఒక 30 సెకండ్స్ తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని ఈ రైస్ అంతా ఈ దొండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, నేను ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుంటూనే మనకి మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుందండి. పిల్లలకి ఈ విధంగా రైస్ మీరు కనుక ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు ఒక్క మెతుకు కూడా వదలకుండా ఇంటికి తీసుకొస్తారు. అంతేకాదు వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇలా కనుక మీరు బాక్స్లో లంచ్ బాక్స్కి ఈ విధంగా దొండకాయతో రైస్ చేసి పెట్టారంటే మీ పిల్లలు ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా ఇంటికి బాక్స్ తీసుకొస్తారండి, నాది గ్యారంటీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం మామూలుగా కర్రీ ప్రిపేర్ చేసి రైస్లో కలిపి పెట్టింది వేరేగా ఉంటుంది. ఇలా మనం దొండకాయ ఫ్రై చేసి రైస్ యాడ్ చేస్తూ ఇలా కలిపి బాక్స్ పెట్టింది వేరేగా ఉంటుంది. ఆ టేస్ట్ ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుందండి. అంతేకాదు ఒకసారి ఇలా పల్లీలు, ఒక్కోసారి నువ్వులు ఇలా యాడ్ చేసుకుంటూ పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. చూసారా రైస్ ఎంత పొడిపొడిలాడుతుందో. ఇలా బాక్స్లోకి సర్వ్ చేసి మూత పెట్టి హ్యాపీగా వాళ్ళకి ఇచ్చి పంపించేయచ్చండి. ట్రై చేయండి. మరి ఎంతో టైం కూడా పట్టదు. మార్నింగ్ ఒక 15-20 మినిట్స్లోనే మనం వాళ్ళకి ఒక అద్భుతమైన బాక్స్ని ఇచ్చి పంపించిన వాళ్ళం అవుతాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే పోరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ని తెలిసిన వారందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.